నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజహితం. కరోనా సమయంలో ప్రజాప్రతినిధుల యొక్క వాణి ఎలా ఉంది, ఎలా సహకారాలు చేశారు, పట్టణ ప్రగతి విషయంలో కానీ మరి వైకుంఠ ధామాలను కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ యొక్క పాండమిక్ సీజన్లో కూడా పథకాలను ఎలా తీసుకెళ్తున్నారు, హరితహారము ఇలాంటి కార్యక్రమాలు వారి మాటలు తెలుసుకుంటాం కనుక ప్రస్తుతం మరి పోచారము మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరి 2వ వార్డు నుంచి ఎన్నికైనటువంటి మరి నర్రి ధనలక్ష్మి కాశయ్య గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి కాశయ్య గారు. నమస్కారం సార్. నమస్తే అండి ధనలక్ష్మి. నమస్తే. సో మొత్తం మేము చూస్తే కరోనా సెకండ్ వే బాగా విజృంభించింది. సో ఫస్ట్ వేలో చాలామంది కూడా తెలియదు ఇట్లా కరోనా వస్తుందని, మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజ్ చేయాలని. సో మీ యొక్క వార్డులో ఎలా ఉన్నది పరిస్థితి అప్పుడు? మా వార్డులో అయితే కరోనా టైంలో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, శానిటైజర్ రాసుకోవాలని, హైఫ్లోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం, సామాజిక దూరం పాటించాలని మేము ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాము. దాంతోపాటు ముఖ్యంగా మాకు కమిషనర్ గారు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మంత్రి మల్లారెడ్డి గారు వీళ్ళ సహకారంతో ప్రధానంగా మేము కరోనాని జయించగలిగాము. ఫస్ట్ వేవ్లో మా గ్రామంలో పెద్దగా ఇబ్బంది కలగకపోయినా సెకండ్ వేవ్లో మాత్రం ఒక 3 చనిపోవడం జరిగింది. బ్లాక్ ఫంగస్ తోటి ఒక రాజు అనే మా చిన్న అబ్బాయి అయిన సీనియర్ కార్యకర్త, ఆ బాబుకు బ్లాక్ ఫంగస్ సోకడం, యశోదల గాంధీలో వైద్యం అందించిన బతకలేని పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో మంత్రి గారి సహకారము, చైర్మన్ సహకారం తీసుకొని కూడా మేము మెరుగైన వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. గత నెల రోజుల క్రితం స్వర్గస్థులైనారు. అయినా మిగతా వారిని మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము కాపాడుకున్నాం. సో ఫీవర్ సర్వే చేయించింది ప్రభుత్వం, అలాగనే ఫస్ట్సారి మీరు ఏమైనా సహకారాలు అందించారా? ఫీవర్ సర్వేలో మాత్రము డోర్ టు డోరు మేము ఆశా వర్కర్లతోటి డోర్ టు డోర్ తిరగడం జరిగింది. వాళ్ళకి ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి పంపించడం, ఇంకా ఏదైనా లక్షణాలు ఉన్నా కానీ వాళ్ళకి వెంటనే కరోనా కిట్లు ఇవ్వడం, ఇట్లా మేము వైద్యం అందించగలిగాం. ఫస్ట్సారి ఏమైనా సహకారాలు బియ్యం కానీ, గ్రాసరీ కానీ అంటే మీరు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చాయి కదా? మేము కూడా ఇచ్చినాము. అక్కడ నుంచి పంపించారు, అవిన ఇచ్చినాం బియ్యం. ముఖ్యంగా ఫస్ట్ టైంలో ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లేబర్ను పంపించడంతో వాళ్ళు రోడ్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళే సమయంలో మా గ్రామానికి చెందిన కార్యకర్తలు మా ఇంటి దగ్గరనే వంటలు చేసి వాళ్ళకు పార్సల్ చేసి అందించడం జరిగింది. సో వరదల ముప్పు ఎలా ఉంది మీ యొక్క డివిజన్లో? వరద ముప్పు అంటే ఎర్రమెల్ల వాగు ఉధృతికి గత సంవత్సరం కొంచెం రోడ్లు కొట్టుకోవని శ్మశాన వాటిక రోడ్డు మొత్తం తీవ్రంగా డ్యామేజ్ అయింది. దాన్ని మళ్ళా నిర్మాణం చేయాలని మంత్రి గారికి కోరడం జరిగింది. మా చైర్మన్ గారు వీళ్ళందరూ పరిశీలించి దాని సమస్య పరిష్కరించే విధంగా చూస్తున్నాం. సో 10,000 వచ్చినాయి మీ ఒక వార్డులో? వచ్చినాయి. వీళ్ళు నీటి మునిగిన ఇళ్ళకు పంపిణీ చేసినాం 10,000. ఎలా అనిపించింది? వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంది? వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేనప్పటికీ ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికార యంత్రాంగమే ఇంటికి వచ్చి చేతికి డబ్బులు అందించడం పట్ల వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఆ విధంగా ఎవరైనా సరే ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల వద్దకు వచ్చి సేవలు అందించిన రోజే ప్రజల వద్ద పాలన అనేది మన ముఖ్యమంత్రి గారు రుజువు చేయడం జరిగింది. మేమైతే సంతోషంగా ఉన్నాం ఆ విషయంలో. సో ఇంత మీరు గెలిచి 18 నెలలు అవుతున్న మొదటి కరోనా, తర్వాత వరదలతో సెకండ్ కరోనా, ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, అవి చూస్తే కేసీఆర్ కిట్ ఏదైతే గర్భిణీ వాళ్ళకి ఇచ్చేది, ఇవన్నీ మరి ఎలా ఉన్నాయి, మీరు ఎలా చేశారు? ఇది కరోనా కొంచెం మాకు సేవల విషయంలో ఆటంకం కలిగించినా, కాకపోతే ఏంటంటే ఇలాంటి సమయంలోనే మనం అప్రమత్తంగా ఉండి సేవలు అందించడం పట్ల మాకు సంతోషంగానే ఉన్నది. అయినా కరోనా విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కరోనా సమయంలో మనము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రజలకు మనం మనోధైర్యాన్ని అందించలేము. ప్రజలలో తిరుగుతూనే మనము మన సేవలు మనం చేస్తున్నాం. పట్టణ ప్రగతి ఒకటి వచ్చింది కదా మేడం ఇప్పుడు. సో 10 రోజుల కార్యక్రమం అయిపోయి కూడా ఒక 10 రోజులు అవుతున్న సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? పట్టణ ప్రగతి అనే ప్రోగ్రాం చాలా చక్కటి కార్యక్రమము. పాత ఇండ్లు తీసేయడము, చెట్లు అవన్నీ తీసేయడం జరిగింది. చెట్లు కొన్ని ఏవైతే ఎక్కడైతే పెరుగుతున్న చెట్లు తీసేసి, సో 10 రోజుల కార్యక్రమం ఎలా మీరు వెనంటే నడిపించారు? మేము ముఖ్యంగా పట్టణ ప్రగతిలో భాగంగా సమస్యలు గుర్తించి ప్రధానంగా ఇది పడవబడ్డ ఇండ్లను తొలగించడం జరిగింది. విద్యుత్ సమస్య, శ్మశాన వాటికలు, దహన వాటికల దీన్ని ఏమంటారు, దహన వాటికలో ఉన్న సమస్యలు,
వాటి కొత్తవి నిర్మాణం చేసుకోవడం, బోర్లు వేసుకోవడం, నీటి సమస్యను ఇవన్నీ ప్రజలతో మమేకమై తిరుగుతూ డైలీ కార్యక్రమంలో భాగంగా ఉన్న సమస్యలను మేము గుర్తించి రోజు రోజు పరిష్కరించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. సో మొత్తం మీద చూస్తే మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక జర్నలిస్ట్ కనుక సో ఈ సమస్యలపైన మీకు మంచి అవగాహన ఉంటుంది. సో మీరు గెలవక ముందు గెలిచిన తర్వాత ఏం డిఫరెన్స్ డెవలప్మెంట్లో? జర్నలిస్ట్గా అంటే జర్నలిస్ట్ వేరు, రాజకీయం వేరు. అయితే ఏది ఎట్లున్నా సరే మనము ప్రజలలో మమేకమై మనం ఫస్ట్ ప్రజలలో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి కాబట్టి అదే కోణంలో పనిచేసినాము. ఇప్పుడు రాజకీయ కోణంలో అయినా ప్రజల పక్షాన ఉండి పనిచేస్తున్నాం. డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి మీ యొక్క ప్లాన్? గత సంవత్సరము ₹1 కోటి మా చైర్మన్ గారు మాకు తీర్మానం చేయడం జరిగింది 2వ వార్డుకు. ప్రధాన సమస్య ఏంటంటే మా దగ్గర కృష్ణా నీరు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంతటి వస్తున్నాయి, కానీ మా 2వ వార్డు, 1st వార్డు, 3rd వార్డులో కొంత భాగం వాటర్ రాకపోవడం ద్వారా ప్రజలు ప్రధానంగా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కృష్ణా వాటర్ విషయంలో నిన్న మంత్రి గారిని కూడా మేము కలవడం జరిగింది. రైల్వే ట్రాక్ ఉండడం ద్వారా ముఖ్యంగా మాకు సమస్య జరుగుతున్నది. రైల్వే అనుమతులు కూడా మా చైర్మన్ గారు తీసుకోవడం జరిగింది. ఆ రైల్వే అధికారులతో పరిశీలించడం గత నెల రోజుల క్రితం జరిగింది. ఒక నెల రోజులలో మన గ్రామానికి కృష్ణా వాటరు అందించే అవకాశం ఉంది. సో హరితహార కార్యక్రమం ఎలా చేస్తున్నారు మేడం? చెట్లు బాగా నాటుతున్నాము. చైర్మన్ కొండలరెడ్డి అన్న సహకారంతో, మంత్రి గారి కారంతో చెట్లు. చెప్పండి సార్. ముఖ్యంగా హరితహారం అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అయిన భాగము. పట్టణ ప్రగతిలో భాగంగా మా కార్యకర్తలు, అధికారులు, కౌన్సిలర్లు పార్టీని భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు కూడా ఇంటింటికి ఒక 5 మొక్కలు ఇచ్చి పండ్ల చెట్లు, పూల చెట్లు ఇళ్ళ దగ్గర ఇస్తున్నాము. ఇంకా మిగతా చెట్లని కాలనీలలో, వీధుల గుండా, దహన వాటికల వద్ద, ఖాళీ స్థలాల్లో, పార్క్ ప్లేస్లలో నాటుతున్నాము. రహదారుల గుండా నాటి జాగ్రత్తగా సంరక్షిస్తున్నాము. మా మున్సిపల్ నుంచి ట్యాంకర్లు ప్రొవైడ్ చేసారు. ఎక్కడైతే వాటర్ రాని పరిస్థితి ఉంటే ట్యాంకర్ల ద్వారా వాటర్ పోస్తున్నాం. కానీ ఒక్క మొక్క కూడా చావకుండా, చనిపోకుండా చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా ఆ విధంగా చూసుకొని మేము సంరక్షిస్తున్నాం. సో ఈ హరితహారం, పచ్చదనం ఒక ఎత్తు అయితే చెత్త చెదారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దైనందిన జీవితంలో కిరాణా షాపులు కావచ్చు, ఏవైనా మటన్ షాపులు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాం కదా. ఎలా శుభ్రంగా ప్లాన్ చేస్తున్నారు? మున్సిపల్లో ముఖ్యంగా ప్రతి వార్డుకు ఆటోలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆటోలు ఏంటంటే మార్నింగ్ కంపల్సరీగా చెత్త సేకరిస్తున్నాయి. తీసుకున్న చెత్త ఒక చెత్త డంపింగ్ మనము 3వ వార్డు వెంకటేశ్వర నగర్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది. అక్కడ వేసిన తర్వాత అక్కడ నుండి జవహర్ నగర్కు ఇది ట్రాక్టర్ ద్వారా పంపిస్తున్నాము. ప్రస్తుతం అయితే శానిటేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. సో మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తానికి ప్లాన్ చేస్తారా? మేము అనుకున్న వాటిలో ఇప్పటి వరకు ప్రధానంగా కృష్ణ వాటర్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సినవి రోడ్లు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా ప్రధానంగా వీటి మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. ఈ మా సమయంలో ఖచ్చితంగా సంవత్సరం ముందే మేము పూర్తి చేస్తామని సందర్భంగా. సో 3rd వేవ్ కూడా వస్తుంది కదా, ఏం ప్లాన్ చేస్తున్నారు చిన్నపిల్లలను కాపాడటానికి? మీ యొక్క వార్డులో మీ యొక్క ప్లాన్? 3rd వేవ్ విషయంలో కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా చాలా ముఖ్యమే. దాని ద్వారా ఆన్లైన్ సిస్టంలో పిల్లలకు అలవాటైనాయి. అయితే ఎప్పుడైనా టెక్నాలజీ మంచికి చెడుకు ఉపయోగపడుతుంది. పిల్లలు మాత్రం ఈరోజు ఆన్లైన్ ద్వారా కొంచెం టెక్నాలజీ ద్వారా సేకరించినప్పటికీ జ్ఞానాన్ని ఇంకా కొంచెం ఏంటంటే క్లాస్కి వెళ్తే ఇంకా ఏది టీచర్స్ అందించే జ్ఞానం కొంచెం వేరుంటుంది. అయినా ఈ పరిస్థితులలో ఉన్నలో తృప్తి పడుతూ మనం జాగ్రత్తలు పాటించడం ఇంతకు మించింది అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సో కేటీఆర్ బర్త్డే 24 తారీఖు నాడు పురస్కరించుకొని సో హరితహారం బాగా ప్లాన్ చేయాలని, 1 కోట్ల మొక్కలు నాటాలని చెప్తున్నారు కదా, మీ వార్డులో ఎలా ఉంటుంది ప్లాన్? 300 మొక్కలు నాటుదామని మా ప్లాన్ సార్. మీరు ఎలా సహకరిస్తారు? మేము ఇదివరకు కాలనీలో పెట్టిన మొక్కలతో పాటు ఇంకా ఒక 300 మొక్కలు ఆ రోజు గౌరవ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మొక్కలు నాటడానికి ప్లాన్ చేసుకొని ఆల్రెడీ డ్రిల్ చేసుకొని రెడీగా ఉన్న మొక్కలు కూడా తీసుకొచ్చి ఉంచాము. ఆ రోజు మేము మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను మమేకం చేస్తూ మొక్కలు నాటుతామని సందర్భంగా చెప్తున్నాం. బోనాల పండుగ ఇవాళ బక్రీద్ ఉంది కనుక సో ప్రజలు బయటికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అప్రమత్తం చేస్తారా? ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా మాస్కులు వాడతలేరు, శానిటైజర్ వాడతలేరు అని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కూడా ఒక
ప్రాపగండ జరుగుతుంది? ఎందుకంటే మన ప్రాణం మనం కాపాడుకున్న సందర్భంలో మీ ప్రజలు, మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గత సంవత్సరము బోనాల పండుగ ఉండడంతో కూడా గత సంవత్సరము ఏ విధంగా పాటించామనేది మాకు ఎక్స్పీరియన్స్గా అయింది. మార్నింగ్ నుండే ఇండివిజువల్గా ఎవరి బోనం వాళ్ళు ఆలయాలకు వద్దకు వెళ్ళి సమర్పించే విధంగా మా మున్సిపల్ సిబ్బందిని, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాని పర్యవేక్షణలో భాగంగా మా కార్యకర్తలు, మా చైర్మన్, మేమందరము కౌన్సిలర్లు అందరం కోఆర్డినేషన్ తోటి ప్రతి ఆలయం దగ్గర మేము ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా మంచి సహకారం అందించారు. ఇండివిజువల్గా ఎవరి బోనం వాళ్ళు తీసుకొచ్చారు. ఒకరి తర్వాత 5 నిమిషాలకు ఒక బోనం ఆ విధంగా సమర్పించేసి వెళ్ళడం జరిగింది. ఇంకేమన్నా మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే, ఒక మెసేజ్ చేయదలుచుకుంటే మీ వార్డు ప్రజలు? ముఖ్యంగా కరోనా విషయంలో అయితే మనం సెల్ఫ్ అవేర్నెస్ అయితే మనకు ఇప్పటికీ ప్రజలు, ప్రభుత్వం కల్పిస్తూనే ఉన్నవి. అయినా మనము నిర్లక్ష్యం చేయవద్దు. దాంతోపాటుగా మన వార్డు విషయానికి వస్తే దశల వారీగా సమస్యలను అయితే పరిష్కరిస్తాం. రాజకీయాలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రోడ్లు ఇటీవల కాలంలో రోడ్లు కూడా కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు వివరించడంతో కృష్ణా వాటర్ సమస్య కానీ, ఇటు రోడ్డు కానీ, ఇవి ఏ ఉన్నా సరే మీకు త్వరలో పరిష్కరిస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ కోణంలోనే మేము పనిచేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలైనా రాజకీయం వరకే ఉండాలి కానీ అభివృద్ధిలో ఆటంకం కలిగేయద్దు. ప్రజలను కోరేది ఏంటంటే రాజకీయాలు రాజకీయ కోణంతో ఉండాలి, అభివృద్ధిని స్వాగతించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదని మరి 2వ వార్డు నుంచి గెలిచినటువంటి మరి నర్రి ధనలక్ష్మి కాశయ్య గారు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కరోనా సమయం నుంచి స్టార్ట్ చేస్తే వారు గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరి వారి యొక్క చైర్మన్ కానీ, వైస్ చైర్మన్, మంత్రి గారి సలహాలు తీసుకుంటూ డెవలప్మెంట్లో రాజకీయ కోణంలో కాకుండా డెవలప్మెంట్ దృష్టిలో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామతమ్మి సురేష్ దండు, పోచారం.